బిగ్ బాస్ ఇది ఒక చెత్త అంటే ఈ అగ్ని పరీక్ష ఒకటి దొడ్డి పరీక్ష. ఏంటి బ్రో అంత మాట అన్నావు అంటే ఎందుకు అనకూడదు? అసలు ఈ పరీక్షలు ఓన్లీ ఫర్ కామన్ మ్యాన్కేనా? కామన్ మ్యాన్ గుండు కొట్టించుకోవాలి, టాటూ వేయించుకోవాలి, ఇంకెంత ఇష్టమైన మొబైల్ పగలగొట్టుకోవాలి. దీనికి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అందుకే వీళ్ళు ఇలా చేస్తారు. అసలు ఏం బెనిఫిట్ అండి అసలు సొసైటీకి చెప్పండి? మీరు దీని శాడిజం అంటారు. నాకు తెలిసి శాడిస్టులు మాత్రమే చూస్తారు ఇలాంటి చెత్తని. ఇంకా ఈ జడ్జెస్ అసలు ఫస్ట్ ఆడిషన్ అయితే మరి ఘోరం. కొంచెం రిచ్గా కనిపించే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అయితే చాలు. రండి రండి కూర్చోండి అన్న, ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి అక్కడ. అదే కొంచెం పూర్గా అనిపిస్తే కొడుకు ఎవరు, ఈ లంచ కొడుకుని ఎవరు కూర్చోబెడితే టోటల్గా నాకు ఎలా అనిపిస్తుంది అంటే స్క్విడ్ గేమ్ అల్ట్రా లైట్ వర్షన్ అంతే. ఫేమ్ కోసం ఏమైనా చేసే ప్రజలు ఉండే కొద్దీ ఇలా వాళ్ళతో ఆడుకునే షోస్ ఉంటాయి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. డోంట్ వాచ్ దిస్ షిట్ బ్రో, ప్లీజ్ వాచ్ దిస్ టెడ్ అండ్ షార్క్ ట్యాంక్ ఇలాంటి షోస్ చూడండి. అండ్ తెలుగులో కూడా కండక్ట్ చేయండి. ఎంత యూస్ఫుల్ అది. కామన్ మ్యాన్ వల్లనే ఈ షోస్ నడుస్తున్నాయి. అలాంటప్పుడు కామన్ మ్యాన్కి ఎంత వాల్యూ ఇవ్వాలి? కానీ బానిసలా ట్రీట్ చేశారు. ఈ టాస్క్లు ఇవన్నీ ఓన్లీ ఫర్ కామన్ మ్యాన్. ఇదేదో మిలిటరీ స్కూల్కి అడ్మిషన్స్ లాగా. అయినా మనం మారం, ఇంకా ఇలాంటి షోస్ చూస్తాం. వీఆర్ ప్రూవింగ్ దెమ్ రైట్ అంతే. కనీసం ఇప్పుడు చెప్తే అయినా అర్థం అవుతుందని చెప్తున్నా అంతే. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.